जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमध्यमां श्रीबुरहानार्यपर्यन्तं वन्दे श्रीसत्ययाज्ञगुरुपरम्परां। दयतल सद्गुरु प्रभु महाराज को जय। ఓకే, ఇందాక ఉపన్యాసం చెప్తుంటే గురువుగారు ఒక మాట అన్నారు, అది నాకు గుర్తుంది. అది దానికి ఎక్స్ప్లెనేషన్ చెబుదామంటే ఇందాక మరి టైం తక్కువ ఉంది కదా, మళ్ళీ ఉన్నత సమయం మనమే వినియోగించుకుంటే మరి మిగతా చెప్పడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏమీ మాట్లాడలేదు. దాని గురించి 2 మాటలు చెప్దామని. ఒకటి, మనిషి దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే, దైవం గొప్పవాడని అందరు చెప్తున్నారు. శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం, పురాణాలు ఇవన్నీ కూడా దైవం, భగవంతుడు గొప్పవాడని చెప్తున్నాయి. మనందరికీ కూడా తెలుసు దేవుడు చాలా గొప్పవాడు అనే విషయం మనకి కూడా తెలుసు. అయినా కానీ ఎక్కువ మంది ఎందుకు ఇటువైపు అట్రాక్ట్ అవ్వట్లేదు, ఇటువైపు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఊర్లోనే ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారుగా. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ఊరోళ్ళేనా? మరి ఈ ఊరోళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? అంటే మనం ఆలోచించినప్పుడు ఎంతమంది ఇక్కడికి వస్తారు, ఎవరు వస్తారు అంటే అందరూ రారు. మిగతా వాళ్ళందరికీ ఎంతవరకు అంటే, ఇప్పుడు చాలామందికి ఏంటంటే దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటే దేవుడితో పని అయిపోయింది. గురువారం గుడికి వెళ్ళాలి, శుక్రవారం గుడికి వెళ్ళాలి, ఒక నియమం పెట్టుకున్నారు శనివారం గుడికి వెళ్ళాలని. అట్లా కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకొని ఆయా వారాలు ఏవైతే ఉంటాయో ఆ వారాల పద్ధతిలో ఆ దేవుణ్ణి నమస్కారం చేసుకోవడమో, పూజ చేసుకోవడమో, ఆరాధించుకోవడమో చేస్తే నా పని అయిపోయిందిలే, ఇక దేవుడితో పని అయిపోయింది అని అనుకుంటాడు. పండగ వచ్చింది అనుకోండి, పండగ అంటే కూడా చాలామందికి తెలియదు. పండగ అంటే ఎంతమంది తెలుసు? పండగ అంటే పులిహార వండారా అంటాడు, గారెలు వండారా, పరమన్నం వండారా అంటాడు, సేమియా అంటాడు. అదేంద్రా ఈ పండగ పులిహార వంటం ఏంటి అంటాడు. అర్థమైందా? అంటే పండగ అంటే వండుకొని తింటాం. ఒక అందరికట్లా పడిపోయింది మనసులో. పండగ అంటే వండుకోవటమా? మన ఋషులు, మన సనాతన ధర్మం పండగలు ఎందుకు ఏర్పాటు చేశారు, దేనికోసం ఎంతమందికి తెలుస్తుంది? పండగలు ఎందుకు పెట్టారో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనమంటే ఇప్పుడు ఇలాంటి గురువులు, ఎల్లయ్య గురువు గారు లాంటి ఇలాంటి గురువుల దగ్గరకు వస్తే వాటి మర్మం, వాటి ధర్మం చెప్తారు. లేకపోతే ఎవరు చెప్తారు? ఎంతమందికి తెలుస్తుంది? తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకైనా ఎంతవరకు తెలుస్తుందో నాకు తెలీదు. ఒక మాట అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు సీతారామచంద్రులు తెలియని వాళ్ళు ఉంటారు ఎవరైనా? చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరికీ తెలుసు కదా సీతను. వాళ్ళకి పెళ్ళి ఎప్పుడైంది? త్రేతాయుగంలో. ఎన్నిసార్లు? ఒకసారి అయింది. మరి ప్రతి సంవత్సరం మనం వాళ్ళకి పెళ్లి చేయటం ఏంటి? మనకి ఎన్నిసార్లు పెళ్ళిళ్ళైనాయి? మరి ఎవరైనా మన పెళ్ళిళ్ళు, మన కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, బిడ్డలు కానీ మన ఫోటోలు పెట్టి కానీ, విగ్రహాలు పెట్టి కానీ పెళ్ళిళ్ళు చేయడం ఎప్పుడైనా చూసినావా మనం? మరి మనం ఎప్పుడూ చేసుకోవట్లేదు. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవికి పెళ్ళయింది. మనం ఎందుకు వాళ్ళ పెళ్ళి చేయాలి అని ఎంతమంది ఎప్పుడైనా అనుకున్నారా? శ్రీరామనవమికి కళ్యాణం చేయాలి అంతే, కానీ వాళ్ళకి ఎందుకు మనం పెళ్లి చేయాలి? ఎప్పుడో వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనకేంటి? ప్రశ్న లేదు. కానీ మా తాతయ్య చేసిండు, మా నాయన ఏం చేసిండు, మా అమ్మమ్మ చేసింది, మా ఊర్లో పంతులు గారు చేసిండు, ఇట్లా తప్ప ఒక క్వశ్చన్ నీకు అంటే మనం ఆ దృష్టితో ఆలోచించట్లా. అసలు అది ఎందుకు జరుగుతుందో కూడా ఆలోచించట్లా. ఇప్పుడు కృష్ణాష్టమి ఉంది, ఉట్టి కొడతారు. అసలు ఉట్టి కొట్టేదానికి కృష్ణాష్టమికి సంబంధం ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో త్రేతాయుగంలో కుండల పగలు కొట్టాడు కదా, రాళ్ళేసి కుండను పగలు కొట్టాడు. ఇప్పుడు మనం ఎందుకు పగల కొట్టం? పరమాత్మ పగలగొట్టిన దాని వెనక ఒక అర్థం ఉంది. మరి మనం పగలగొట్టే దాని వెనక ఉండే అర్థాన్ని ఎంతమంది గుర్తించగలుగుతున్నాం? కుండను పగలగొట్టాలి. కుండను ఎప్పుడు పగలగొడతారు? కుండను ఎప్పుడు పగలగొడతారు? చనిపోయినప్పుడు 3 రంధ్రాలు పెడతారు, తర్వాత పుడుకును పడేస్తారు, పుడుకును పడిపోద్ది, ఇంటికి పోతారు. అంటే
మరి పరమాత్మ కుండ పగలగొట్టిన దాని వెనక ఉన్న అర్థం, మనం కుండ పగలగొట్టేదానికి ఉన్న అర్థం ఒకటేనా కాదా? ఎందుకు పగలగొట్టాడు పరమాత్మ? దేన్ని అక్కడ దేన్ని తెలుసుకోమని సంకేతాన్ని ఇచ్చారు, అది కదా మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఒక పని చేసినప్పుడు అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? రొటీన్గా చేసుకుంటూ పోతున్నామా? ఒక ప్రశ్న అనేటువంటిది ఉందా లేదా? జస్ట్ ఎగ్జాంపుల్, వినాయక చవితి ఎప్పుడన్నా చేస్తారా మీ ఊర్లో? ఎక్కడన్నా వినాయకుడు విగ్రహాలు పెట్టాడు చేస్తారా? పందిల్లేసి చేస్తారుగా. మనం కూడా పోతాంగా. మనం చేసుకోము ఇళ్లలో వినాయక చవితి, దేవుడు చేసుకున్నాం కదా. వినాయక చవితి మెసేజ్ ఏంటి? కథలు ఉంటాయి, మీరు చదివే ఉంటారు, వినే ఉంటారని నేను అనుకుంటున్నా. కథలు దాంట్లో ఏముంటుందంటే, ఇద్దరు కొడుకులు, మరి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి? ఇద్దరు కొడుకులు పోటీ వచ్చింది కదా. మరి పోటీ వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు కాంటెస్ట్ పెట్టారనమాట, పరీక్ష పెట్టారు. పరీక్ష పెడితే మరి స్వామి ముందు బర్రని వెళ్ళిపోయారు, మరి వినాయకుడు వెళ్ళలేదు. అక్కడే తల్లిదండ్రులను కూర్చోబెట్టి ప్రదక్షిణ చేశారు. ఏమైంది? విశ్వాన్ని చుట్టి వచ్చిన ప్రయోజనం కలిగింది. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చిన ప్రయోజనం కలిగింది కదా. వినాయక చవితి రోజున వినాయకుడు ఏం చేశాడు? తల్లిదండ్రులను కూర్చోబెట్టి ప్రదక్షిణ చేశాడు. వాళ్ళ పాదాలు కడిగి ప్రదక్షిణ చేసి నమస్కారం. మరి ఇవాళ వినాయక చవితి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులను అలా కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసిన ఒక్కళ్ళైనా ఉన్నారా? మరి ఎందుకు? మరి వినాయక స్వామి ఏం చేసిండు? వినాయకుడు ఏం చేశాడు? తల్లిదండ్రులను కూర్చోబెట్టి ప్రదక్షిణ చేసిండు. మరి నువ్వు వినాయక చవితి చేస్తే వినాయకుడు చేసింది చేయాలా, బొమ్మ పెట్టుకొని పూజ చేయాలా? మెసేజ్ ఏంటి? నువ్వేం గుర్తించినవు? మన ఋషులు వినాయక చవితి చేయమన్నది ఎందుకు? వినాయకుడు ఏం చేశాడో అది చూసి నువ్వు చేస్తామని కదా. ఎన్ని సంవత్సరాలైనా బొమ్మను తీసుకురావడం, పెట్టడం, పూజ చేయడం, నిమజ్జనం చేయటమేనా? అంతరార్థం ఏంటి? ఎందుకోసం వినాయకుడు ఏం చేస్తాడో అది కదా మనం చేయాల్సింది. అంటే అది మనకు తెలియదు. ఇలాంటి గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు, నాగేంద్ర స్వామి లేదా ఎల్లయ్య గురువు గారు, ఇట్లాంటి గురువుల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ అర్థాన్ని చెప్తారు. దాని లోపల ఉండేటువంటి అంతరార్థాన్ని చెప్తారు. ఇలా అర్థం తెలియకుండా మనం చేయటం వల్ల ఉపయోగం ఉండదు. ఒక్క మాట, ఇందాక ఫస్ట్ క్వశ్చన్ నాది, ఎక్కువ మంది దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదు, వచ్చినా కానీ నామమాత్రంగానే మిగిలిపోతున్నారు ఎందుకు అనేదానికి ఫస్ట్లో సంసారము అదే మనకు అడ్డుగా ఉంది. దైవానికి మనకి మధ్యలో ఏమడ్డుగా ఉంది? సంసారము. సంసారం అంటే ఏంటి? భార్య, పిల్లలు, కుటుంబం, ధనం, పొలం, వ్యవసాయం, సుఖాలు, కష్టాలు, దుఃఖాలు, వీటితో కూడి ఉన్నటువంటి సంసారం. మరి అది చాలామంది పాటలు పాడతారన్నమాట. సారంబు లేని సంసారము నిస్సారమైనదని ఇందాక పాటలు పాడారుగా. మరి ఏమాత్రం సారం లేదా? పనికి రాదా? సంసారం అంత ఉపయోగం లేదా? వదిలేద్దామా? ఒక మాట చదువుతాను. ఎన్నాళ్ళుండేన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గద మనసా, నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనసా. అంటే ఈ ఎన్నాళ్ళు ఉండినా ఇంతేగా సంసారం అంటారు. మరి వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు గినక సంసారాన్ని వదిలేయాలి అనే ఆలోచన చెబితే ఆ గురువుగారి దగ్గరికి ఎవరైనా వస్తారమ్మా? గురుగీతలో త్వం పితా త్వం చమే మాత స్వబంధు స్వచ్ఛదేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. అంటే అర్థమైందమ్మా? సంసారమనందు ఉన్నటువంటి భ్రాంతిని తొలగించేటువంటి వాళ్ళని సద్గురువు అని చెప్పారు. అంటే అలాంటి గొప్ప ప్రయోజనాన్ని ఈ ప్రపంచంలో ఇంకెవరూ నీకు కలిగించరు అన్నారు. తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు, వీళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే చూడండి అయ్యా, నువ్వు ధ్యానం చేసినవా, మంత్ర అనుష్ఠానం చేసినవా, ఏమైనా కొత్త సాధన చేసినవా, సాధన ఎంతవరకు కొనసాగుతుంది, ఏమైనా ధర్మకార్యాలు చేసినవా అని అడిగేవాళ్ళు ఎవరైనా కనపడతారా? ఎంత పడింది ఫలం, ఎన్ని పడింది, ఎంత వెనకేసి నువ్వు బంగారం ఏమైనా కొన్నావా, ప్లాట్లు ఏమైనా కొన్నావా కొత్తగా? అంటే వీటి మీద ఆలోచన తప్ప సంసారమనందు భ్రాంతి పెంచేవాళ్ళు కానీ తగ్గించేవాళ్ళు లేరు.
దేవతలు కూడా ఆ పని చేయరన్నారు. దేవతలు కూడా నీకు గురువు చేసేటువంటి ఆ మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించలేరు అని చెప్పారు. అర్థమైందా? అంటే సంసారం వద్దని కాదు, సంసారం నీవు గత జన్మలో అనుభవించవలసినటువంటి కర్మఫలాలను అనుభవించడం కోసం ఇవ్వబడినటువంటిది. రుణానుబంధ రూపంగా మనం ఏవైతే రుణాలు ఉన్నాయో అవి తీర్చుకోవటం కోసం వచ్చాం. వాటితో పాటు జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి. అందుకు గురువు యొక్క అవసరం మనకి ఉన్నది. ఒక్క మాట చెప్పి కంక్లూషన్. మనం దైవంలో మరి ఒకవేళ మనం కలుద్దామని వెళ్ళినామనుకోమ్మా, కలుపుకుంటారా అమ్మ? ఇప్పుడు మనం అందరం కనుక దేవుడిలో కలుద్దామని చెప్పి ఒకవేళ ఎవరైనా స్వామివారు దేవుళ్ళలో కలిసే వాళ్ళందరూ లీస్ట్ ఇవ్వండి, నేను నైటు ఒక ప్రోగ్రాం పెట్టా అందరినీ కలిపేస్తానని అన్నారనుకో, మనం పేర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నామా అయ్యా? ఇప్పుడు మోక్షం కావాలంటున్నాగా, దేవుడు గొప్పవాడు అంటున్నాం కదా, కైలాసం, వైకుంఠం, స్వర్గలోకం ఇవన్నీ చెప్తున్నారు కదా, మణిద్వీపం, ఈ లోకాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కలుపుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంట. స్వామివారు మాట్లాడిండంట, మంచి మీటింగ్ పవర్ చాలా ఉంది స్వామివారికి అక్కడ, మంచి పలుకుబడి కూడా ఉంది, రికమెండేషన్ చేస్తారు, మనందరినీ కలుపుకోవడానికి వారు అరేంజ్ చేస్తారంట. నైటు పేర్లు ఇద్దామా? నేనైతే ఇస్తా గ్యారంటీగా. మీరు ఇస్తారా? మా మిస్సెస్ని కూడా ఇమ్మంట పేరు, నేను రిక్వెస్ట్ చేస్తేనే చెప్తా. మా భక్తులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు 10 మంది, వాళ్ళ పేర్లు కూడా ఇప్పించి వాళ్ళని కూడా కల్పిస్తా. పదామా? ఓకే, రైట్. అంటే ఇప్పుడు దేవుళ్ళో కలవటం అంటే ఏంటి అంటే, మరి ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కలుపుకొని ఇస్తారా? అసలు హాస్పిటల్ కాడికి పోతే ఐసీయూలోకే రాని ఇట్లా మనల్ని, హాస్పిటల్కి పోతే ఐసీయూలోకే రాని ఇట్లా మాస్కులు పెట్టుకోవాలా, చేతులకి, కాళ్ళకి, నోటికి, ముక్కుకి అన్నిటికీ శానిటైజ్ చేసుకొని పోవాలా. హాస్పిటల్లోకి రాని దేవుడి దగ్గర రానిస్తారా? అంత ఫ్రీగా ఉన్నాడు ఆ దేవుడు? అంత తెలివి తక్కువగా ఉంది ఆ సిస్టమ్ అంతా? ఎంత అవేర్నెస్ ఉంటారు అక్కడ? ఓకే, అంటే దేవుడి దగ్గరకు వెళ్ళే అర్హత మనకు ఎంతమందికి ఉంది? ముందు ఆయన కలుపుకుంటాడా? కలుపుకోవాలంటే మన దగ్గర కలిసే అర్హత మనకు ఉండాలి కదా. కలిసే అర్హత లేకుండా అంటే ఏం గురువుగారు అట్లా మాట్లాడతారు? మేము ఏమనుకుంటాం? మామూలు అనుకున్నాం మేము, ఈ కూర్చున్నాడు అందరం మామూలు అనుకున్నామే. మీకు తెలియదు అనుకుంటా, మీకు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు ఎవరో, ఈ స్వామివారిని అడగని చెబుతారు అంటారు మీరు. నాకు తెలియదు, కొత్తగా వచ్చా కాబట్టి మీరు ఎవరు నాకు తెలియదు. కానీ దేవుళ్ళో కలవాలంటే మన దగ్గర కొన్ని ఉండకూడదట. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, మమకారము, ఈషణత్రయాలు, వాసనత్రయాలు, అష్టమదాలు, అష్టపాశాలు, త్రిగుణాలు, ఇవేవి ఉండకూడదట. అమ్మయ్య గురువుగారు భలేగా చెప్పారులే, ఇవన్నీ మాకు లేవు అని మీరు అంటారు, నాకు తెలుసు. ఎందుకంటే అపర మేధావులు మీరు, మహాజ్ఞానులు. మీకు కోపం రాదు, ఈర్ష్య అసలు ఉండదు, ద్వేషం అసలు ఉండదు, పగ ప్రతీకారాలు ఉండవు, కోరికలే ఉండవు, మీరు ఏమీ లేవు, మీరు జీవన్ముక్తులు. కాబట్టి మిమ్మల్ని కలుపుకుంటారు. ఒకవేళ ఏమైనా ఉంటే కడుక్కొని పోదాం. ఇవాళ నుంచి ఎల్లయ్య గురువు గారి దగ్గరకు వచ్చాం కదా, జలస్నానం మలత్యాగే అన్నారు. మామూలుగా స్నానం చేస్తే పైన మురికిపోయిద్దట. స్నానం చేస్తే ఏమైంది? పైన మురికిపోయింది. భస్మ స్నానం సదా శుచి అన్నారు. విన్నాగమ్మా? ఇది అసలు మనకు అర్థమైందా? భస్మ స్నానం అంటే భస్మంతో ఒళ్ళంతా రాసుకోవటమా అమ్మ? భస్మ స్నానం అంటే అట్లా రాసుకునే వాళ్ళు ఎక్కడుంటారు? నాగసాధువులు, అఘోరాలు మన దగ్గర ఉంటారు. అసలు వాళ్ళు కనపడరే, కనపడరు. మనకున్న కారణం ఏముంటుంది? కొద్దిగా విభూతి రాసుకుంటారు. విభూతి రాసుకుంటే పవిత్రులు అయిపోతారా? ఏ నాయనా అమ్మ, విభూతి రాసుకుంటేనే పవిత్రులు అయిపోతారా? భస్మస్నానే సదాశుచి అన్నారు. ఎందుకన్నారు? విభూతి రాసుకుంటేనే నిరంతరం కూడా పవిత్రులు అవుతారనే మాట ఎందుకు వాడారు? ఏ విభూతి రాసుకోవాలి నాయన? మనలో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించుకున్నప్పుడు మాత్రమే పవిత్రులం అవుతాము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తల్లి ఫంక్షన్కి రెడీ అయింది. ఆ సంవత్సరమే అప్పుడే ఆ ఫంక్షన్ కోసమే షాపింగ్ చేశారు. ఆ ఫంక్షన్ కోసమే షాపింగ్ చేశారు. అది కొంచెం హైఫై ఫంక్షన్. అది ఆ ఫంక్షను
హైఫై ఫంక్షను. దానికి 38,000 పెట్టి మంచి శారీ డిజైన్ చేసుకున్నారు. అర్థమైందమ్మా? 38,000 పెట్టి ఫంక్షన్ కోసం మంచి శారీ తీసుకున్నారు. మంచి ఆర్నమెంట్స్ పెట్టుకొని మంచి మేకప్ బ్యూటీషియన్ పిలిచి మంచి మేకప్ వేసుకొని ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ టు మూవ్ లాగా ఉంది ఆ మహాతల్లి. రెడీ టు మూవ్ లాగా ఉంది. అంతలోకే వాళ్ళ పిల్లవాడు, చిన్న పిల్లవాడు అనమాట, 3 years పిల్లవాడు అనమాట, అక్కడ ఆడుకుంటూ అక్కడ బురద ఉంటే బురదలో పడ్డాడు. అర్థమైందయ్యా? తల్లి 38,000 శారీ కట్టుకుంది, నగలు అలంకరించుకుంది, మంచి మేకప్ వేసుకొని రెడీగా ఉంది ఫంక్షన్కి వెళ్ళటానికి. 3 సంవత్సరాల పిల్లవాడు, వాళ్ళ పిల్లవాడు బురదలో పడ్డాడు. ఒళ్ళంతా బురదంటింది, టాప్ టు బాటం. పిల్లగాడు కనపట్ల, బురదే కనపడుతుంది. ఇప్పుడు పిల్లవాడు అమ్మ అని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ తల్లి ఎత్తుకుంటుందా ఎత్తుకోదా? అయ్యో నా పిల్లవాడు ఎంత బాధలో ఉన్నాడు, పోతే పోయింది 38,000 పట్టు చీర, పోతే పోయింది బంగారు నగలు, మళ్ళీ కడుక్కోవచ్చులే, మళ్ళీ ఉతుక్కోవచ్చులే, డ్రై వాష్కి ఇచ్చుకోవచ్చులని అమాంతం ఎత్తుకుంటుందా? ఓరయ్యా బొరదా 38,000 పట్టు చీర ఆగంటదా? నాకు తెలిసి మీరు పరిపూర్ణులు, మహాజ్ఞానులు కాబట్టి మీరైతే అమాంతం ఎత్తుకుంటారని నేను అనుకుంటా. అవసరమైతే ఈసారి 42,000 పెట్టి పట్టు చీర కొనుక్కుంటారు. అదే అంటే అంటుంది ఆ మహాతల్లి. ఆవిడ ఎల్లయ్య గురువు గారి దగ్గర బోధ తినడానికి వస్తే ఎత్తుకునేదే. అర్థమైందమ్మ? ఎల్లయ్య గురువు గారి దగ్గర బోధ తినడానికి రాలా ఆవిడ. అందుకనే పిల్లగాడిని ఆపింది. అంటుంది. వాడు ఆగుతురా, పిల్లగాడు ఆగుతురా, ఉరికొత్తంటే డోర్ వేసింది రూమ్లోకి పోయి. ఎందుకంటారు? ప్రేమ లేదా? కొడుకు కాదా? ప్రేమ ఉందా? కొడుకేనా కాదా? ఎందుకు ఉరికొచ్చింది? ఎందుకు డోర్ వేసినట్టు? భర్తకు వాడిని పట్టుకోండి, చీర ఆగవైద్దని వాడిని పట్టుకోండి గట్టిగా. ఇక ఆయన లుంగి మీదనే ఉన్నాడు, ఆయన వెళ్ళట్లా ఫంక్షన్కి. అర్థమైందేమో? గట్టిగా పట్టుకుంటే అప్పుడు బయటికి తీసుకెళ్ళి ఆవిడ చీర మార్చుకొని వచ్చి వాడికి పైపు పెట్టి మొత్తం శుభ్రం చేసి వాడికి మంచి డ్రెస్ వేసిన తర్వాత అప్పుడు పట్టుకుంది. అంటే మనం మన పిల్లగాడిని మట్టంటితేనే పట్టుకోవడానికి ఎంత ఆలోచిస్తుంటే, దేవుడు ఇన్ని గుణాలు ఉన్నటువంటి మనల్ని హత్తుకుంటాడా? చిన్న కోపాన్నే విడిచిపెట్టకపోతే, చిన్న కోరిక విడిచిపెట్టకపోతే మనమేం భక్తులమైనట్టు? అర్థమైందమ్మా? కామము క్రోధము లోభము మోహము, కామము క్రోధము లోభము మోహము మదమత్సరములనడి చోరులు జ్ఞానరత్నమును కాజేయుటకై దేకమందున తిస్తవేసిరి. హెచ్చరికో హెచ్చరిక, హెచ్చరికండి హెచ్చరిక, హెచ్చరికో హెచ్చరిక, హెచ్చరికండి హెచ్చరిక. కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము దమ్మము దర్పము ఈర్ష అసూయ రాగము ద్వేషం అనేటువంటి గుణాలు మన చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటే ఎక్కడ దైవానుగ్రహం, ఎక్కడ మోక్షం? ఎంతమంది అర్హులు, ఎంతమంది గురు సన్నిధికి వస్తున్నారు? అర్థమైందమ్మా? గురువు గారిని క్లీనర్ అన్నారు. ఏం క్లీనరు? శిష్యులకు ఉన్నటువంటి మాలిన్యాలు కడిగేటువంటి వాడు. గురువు గారికి ఆ పోస్ట్ ఇచ్చారు. గురువుగారు చీపిరి పట్టుకుంటాడంట ఇల్లు ఓడవడానికి. ఎవరిల్లు? మన దేహం అనేటువంటి ఇంటిలో ఉన్న వాసనలన్నిటినీ ఊడ్చేటువంటి గురువు అన్నారు. గురువు గారికి చీపిరితో పోల్చారు, చాటతో పోల్చారు, జల్లెడితో పోల్చారు. ఎందుకంటే మనకు అర్థం కావడం కోసం, ఆ జ్ఞానం మనకి అర్థం కావడం కోసం. అలా అనేకమైనటువంటి పాత్రల ద్వారా ఆ యొక్క సద్గురుమూర్తి అనేకమైనటువంటి ఉపమేయముల ద్వారా మనకు అపారమైనటువంటి జ్ఞానాన్ని అందించి మనల్ని ఆ స్థితికి, అర్థమైందమ్మా, నరుణ్ణి నారాయణుడి స్థాయికి, మానవుణ్ణి మాధవుడి స్థాయికి, జీవుణ్ణి ఈశ్వరుడి స్థాయికి చేర్చి జీవుడికి ఈశ్వరుడికి భేదము లేదు అనేటువంటి జ్ఞానాన్ని అందించి ఆ స్థితిని కలిగించేటువంటి మహాసద్గురువు ఎల్లయ్య గురువు గారు. మరి అలాంటి ఎల్లయ్య గురువు గారి యొక్క ఆరాధనలో 2 మాటలు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు గురువుగారికి జైగులు అర్పిస్తూ, స్వామివారికి జైగులు అర్పిస్తూ సెలవు. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జయ గురుదేవ్. కామక్రోధచ్చలోభచ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త అనేటువంటి దాని దగ్గర
మన లోపల ఉండేటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని కప్పిపెడుతున్నటువంటి గుణాలు ఎక్కడి నుంచో రావడం లేదు, అవి మనలో నుంచే బయలుదేరుతున్నాయనేటువంటి విషయాన్ని తెలిపేది ఒక గురు సన్నిధి మాత్రమే. కాబట్టి అటువంటి గురు సన్నిధిలో మనం ఏ విధంగా మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు కృష్ణమూర్తి గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.